అమర్నాథ్ గారు, పశ్చిమ బెంగాల్లో వచ్చిన రిజల్ట్, మీరు పెట్టిన ఎఫర్ట్ రేపు తెలంగాణలో కూడా డెఫినెట్గా ఉండబోతుందా? 100% అండి. కాన్ఫిడెంట్గా ఉన్నారా? 10వ తారీఖు కాన్ఫిడెంట్గా ఉన్నారా? 100%. 10వ తారీఖు 2 పార్టీలు ఉన్నాయి, బీఆర్ఎస్ ఒకటి ఉంది, కాంగ్రెస్ ఒకటి ఉంది. సార్ ఎన్ని పార్టీలు ఉంటాయి? తెలంగాణ పైన పూర్తి అనుభవం పట్టున్నటువంటి పార్టీ. ఈశ్వర్ గారు, చాలా సింపుల్ అండి. పాలిటిక్స్ ఇఫ్ యూ వాంట్ టు గివ్ ఇన్ 1 సెంటెన్స్, ప్రజల మనసు కరెక్ట్గా దోచుకొని ప్రజలకు క్రెడిబుల్ లీడర్గా కనబడాలి, నిజాయితీగా మనం అటెంప్ట్ ఇవ్వాలి, ట్రూత్ఫుల్నెస్, రైట్? ఇప్పుడు మనము ఈ రోజు ఇప్పుడున్న పరిస్థితుల్లో కరెక్ట్గా ఇంకొక 6 రోజుల తర్వాత ప్రధాని మోడీ గారు తెలంగాణకు వస్తున్నారు. 3వసారి ప్రధానమంత్రి అయిన తర్వాత వారు తెలంగాణ గడ్డ మీదకి వచ్చి తెలంగాణ ప్రజలను ఉద్దేశించి వారు ఒక కాలివ్వబోతున్నారు. యుద్ధం ప్రారంభమైంది, రానున్నది మనదే ప్రభుత్వం అనేది. సో వారు 10వ తారీఖు మే 10వ తారీఖు వచ్చి పెరేడ్ గ్రౌండ్స్లో ఇచ్చే ఏదైతే దిశానిర్దేశం ఉంటుందో దాని ప్రకారం భారతీయ జనతా పార్టీ సైనికులు ఒక యుద్ధం చేసి ఖచ్చితంగా తెలంగాణ కూడా విజయం సాధిస్తుంది. ఎవరైనా సరే సార్, ఫైట్ అనేది స్టార్ట్ అయిన తర్వాత ఎదుట ఎవరున్నారు అనేది పెద్ద ఫరక్ పడదు. ప్రజల మనసు గెలుచుకోవాలి, ప్రజలకు మన మీద నమ్మకం కలిగించాలి, విశ్వాసం. మోడీ గారు పదే చెప్తున్నారు, ఈ మధ్యకాలంలో మీరు కూడా వినుంటారు, ట్రస్ట్ హ్యాస్ బికమ్ మోస్ట్ వాల్యుయబుల్ కరెన్సీ ఇన్ ఇండియా రైట్ నౌ. సో ఆ ట్రస్ట్ అనేది ఇవాళ ఏర్పాటు చేసుకోవాలి. అందుగురించి ప్రో ఇన్కంబెన్సీ మీరు ఎక్కడైనా చూస్తారా? 3వసారి 4వసారి గవర్నమెంట్లు అస్సాంలో కానీ పుదుచ్చేరిలో కానీ 3వసారి గవర్నమెంట్ గెలవడం అంటే అంత ఈజీ విషయం కాదు. ఇప్పుడు ఇందాక మిత్రులు చెప్తున్నారు, హర్యానా లాంటి చోట, అన్ని ఛత్తీస్గఢ్ లాంటి చోట, ఈవెన్ దిస్ సేమ్ యాక్సిస్ మై ఇండియా కూడా కాంగ్రెస్ పార్టీకి ఇచ్చింది, బట్ వీ హ్యావ్ వన్. సో ఇంకొక మాట నేను తమిళనాడు గురించి నేను జోడించాలనుకుంటున్నాను. ఇప్పుడు విజయ్ గారికి ఏంటంటే వారు ప్రైమ్ ఏజ్లో ఉన్నాడు, అంటే సూపర్ స్టార్, ప్రైమ్ ఏజ్, 52 సంవత్సరాల వయసులో ఇంకా అద్భుతమైన సినిమాలు, అంటే ఇంకొక 10-12 ఏళ్ళ లాంగ్ కెరియర్ ఉండి కూడా అతను పాలిటిక్స్లోకి వచ్చి యువత కోసం నేను వస్తున్నాను, మహిళల కోసం నేను వస్తున్నాను, పేదవాళ్ళ కోసం నేను వస్తున్నాను అనే మాటలు అక్కడ ప్రజలు నమ్మే విధంగా అక్కడ ఉండే. ఇంకొక విషయం ఏంటంటే, ఎప్పుడైనా ప్రభుత్వ వ్యతిరేకత అనేది ఒక స్టేజ్ అండి, 2 సార్లు 3 సార్లు. ప్రభుత్వ వ్యతిరేకత నుంచి ఒక నాయకత్వంపై ద్వేషంగా మారిందనుకోండి, ఇంకా అప్పుడు రిజల్ట్స్ ఎట్లుంటాయనేది ఎవరికి తెలియదు. సేమ్ తెలంగాణలో అదే జరిగింది. తెలంగాణలో కేసీఆర్ గారి పైన ఏదైతే ద్వేషం ప్రజల్లో ఏర్పడ్డదో ఈ రోజుకి తగ్గట్లేదు. ఈ రోజు ఉత్తర తెలంగాణ కేసీఆర్ని ఎవరు ఓడించగలుగుతారు? కాంగ్రెస్ పార్టీ ఓడించగలిగితే కాంగ్రెస్ పార్టీని గెలిపించారు, బీజేపీ ఓడించగలిగితే బీజేపీని గెలిపించారు. ఇప్పుడు ఆదిలాబాద్ చూశారనుకోండి, కాంగ్రెస్ ఓట్ల వల్లే బీజేపీకి వేశారు. నిర్మల్ వేశారనుకోండి, బీజేపీకి వేశారు. నిజామాబాద్లో బీజేపీకి వేశారు. సో ఎక్కడైతే కేసీఆర్ని ఎవరు ఓడించగలుగుతారో ప్రజలకు ఒక అంచనా వేసుకున్నారు, అక్కడ ఓడించి పడేశారు. సో అంత కేటగారికల్గా ఇక్కడ మీరు గ్రామీణ ప్రాంతాలలో తెలంగాణ మొన్న బీఆర్ఎస్ ను ఓడించడానికి ఈసారి ఎలా జరుగుతాయి అనుకుంటున్నారు? రానున్న రోజుల్లో చెప్పాను కదా ఇందాక, యుద్ధం ప్రారంభమవుతున్నది 10వ తారీఖు. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ. ఒకసారి దీనికి చెప్పండి ఈశ్వర్ గారు, నేను ఒక మాట చెప్తాను. ఇప్పుడు శనై పంత, శనై కంత, శనై పర్వత లంఘనం, అంటే పర్వతాన్ని లంఘించాలన్నా, మీరు పేరు తెచ్చుకోవాలన్నా, యోగ్యత సాధించాలన్నా కంటిన్యూస్గా అదే పనిని రిపీటెడ్గా చేస్తూ ఉండాలి. ఈరోజు విజయ్ చేసినా, ఇంతకుముందు ఎన్టీఆర్ గారు చేసినా, ఇప్పుడు మోదీ గారు, అమిత్ షా గారు చేస్తున్నా ఓడిపోతామని భయపడే పార్టీ కాదు ఇది. 2 సీట్లతో 303 సీట్లు తెచ్చుకున్న పార్టీ ఇది. సో భారతీయ జనతా పార్టీ ఏ రోజు కూడా ఎటువంటి విషయానికి కూడా భయపడే ప్రసక్తే లేదు. ఒకసారి ప్రయత్నం చేస్తాం, రెండోసారి ప్రయత్నం చేస్తూనే ఉంటాం. అందుగురించి ధైర్య సాహసే లక్ష్మి అంటారు. సో ఆ ధైర్యంతో ముందుకు వెళ్తాము, యుద్ధం ప్రారంభిస్తాం. సో ముఖ్యంగా తెలంగాణ అంశానికి వచ్చేసరికల్లా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ 2014లో కూడా తెలంగాణ ఇచ్చి కూడా అధికారానికి రాలేదు. ఎందుకంటే ప్రజలు ఎవరి వైపు చూసిర్రు? నాయకుని వైపు చూసిర్రు. ఎవరు? కేసీఆర్. నాయకుడిగా ఆయన ఏం చేసిండంటే ఆ పార్టీకి ప్రజలలోకి వెళ్ళి నా వల్లనే తెలంగాణ వచ్చిందనేది పబ్లిక్లో చెప్పగలిగిండు, ప్రజల్ని కన్విన్స్ చేయగలిగిండు. కాంగ్రెస్లో అప్పుడు 32 మంది ఎంపీలు ఉండి కూడా, ఇక్కడి నుంచి ఎక్కువ మంది ఎంపీలు ఉండి కూడా వాళ్ళందరూ కూడా ఢిల్లీలో మేము హౌస్లో గొడవ చేసిరు తప్ప ఊర్లో జనాల దగ్గర రాలే. సో ఈరోజు నేను ఏం చెప్పాలనుకున్నాను అంశం, కేసీఆర్ గారు ఎమర్జ్ అయిన తర్వాత 10 years రూల్ చేసి తర్వాత రేవంత్ రెడ్డి గారు వచ్చినాక ప్రజలు రేవంత్ రెడ్డి గారు వైపు చుట్టం మొదలుపెట్టారు. ఎందుకంటే అపార్ట్ ఫ్రమ్ ద పార్టీ 2017లో రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినా కానీ రేవంత్ రెడ్డి గారు ఏం చేసిరంటే ఆల్టర్నేట్ ఫోర్స్ కింద కనపడ్డాడు యాజ్ ఎ ఇండివిజువల్. పార్టీ అనేది బేస్,
ఆ బేస్లో లీడర్ అనేటోడు విజిబుల్ ఉండాలి. ఇప్పుడు బీజేపీకి ఉన్న సమస్య ఏంటంటే బీజేపీ బేస్ ఉంది కానీ స్టేట్ ఎలివేటెడ్ లీడర్ వాళ్ళ దాంట్లో లేడు ప్రస్తుతం. ఎందుకు లేడంటే సేమ్ నేషనల్ పార్టీస్ కా కల్చర్ ఉండదు, నేషనల్ పార్టీస్ కా కల్చర్ ఉండదు బేసిక్ గా. నేషనల్ పార్టీస్ పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ సువేందు అధికారిని తీసుకున్నాము. నేను సింపుల్ గా చెప్తా, ఈ రోజు సౌత్ ఎవరు కనిపిస్తారు అక్కడ? పార్టీని చూస్తున్నారా, సువేందు అధికారిని చూసేసారా? సార్ సువేందు అధికారి మా లీడర్ నరేంద్ర మోడీ గారు ఒక్కరే. దాన్ని కంపేర్ చేస్తున్నా. లే మీరు చెప్తున్నానండి, ఇదే మోడీ గారు 2014 నుంచి అధికారంలో ఉన్నారు. ఇదే తెలంగాణ 2014 నుంచి కొత్త రాష్ట్రంగా ఆవిర్భవించింది. 10 ఏళ్ళు ఇక్కడ ప్రోగ్రెస్ అంటే ఒక్కొక్క స్టేట్కి ఒక్కొక్క మెకానిజం ఉంటుంది. స్టేట్కు ఇప్పుడు తమిళనాడులో విజయ్ గారు సక్సెస్ అయ్యారని ఇక్కడ ఎవరైనా ప్రయత్నం చేయమని చెప్పండి మరి. అంటే అక్కడ పబ్లిక్ వేరుంటారు. అవును, నేను అనేది అక్కడెక్కడో సువేందు లేకపోతే అక్కడెక్కడో ఇంకేదో మధ్యప్రదేశ్లోనో బీహార్లోనో మోడీ అని చెప్తున్నారు. వాళ్ళ నాయకుడు మోడీ ఉంటే ఉత్తర మోడీ గారి ఫోటోతోనే వెళ్తారు కదా. 100% ఇప్పటికి 2 సార్లు 3 సార్లు పోయారు కదా. నేను చెప్పేది ఎందుకు ఫెయిల్ అవుతారనే చెప్తారు. మీరు లాజిక్ అర్థం చేసుకోండి. మీ ఛానల్ ద్వారా నేను తెలంగాణలో ఉన్న ప్రజలకు ఏం చెప్పాలంటే బీజేపీ వైపు ప్రజలు ఎందుకు మొగ్గు చూపుతలేరు. పార్లమెంట్ లో మోడీ గారు కాబట్టి 8 సీట్లు ఇచ్చారు అనుకుందాం. ఓకే, మరి అసెంబ్లీలో కూడా 8 ఇచ్చిర్రు వీళ్ళకు 119లో. ఎందుకు ఇచ్చిర్రు అంటే అసెంబ్లీ ఎన్నికలు వచ్చినప్పుడు మోడీ ఉండడు, అసెంబ్లీ ఎన్నికలు ఉన్నప్పుడు రాష్ట్రంలో నాయకుడు ఉంటాడు, దేశంలో ఎన్నికలు వచ్చినప్పుడు మోడీ ఉంటాడు. అది మన సౌత్. నేను ఇప్పుడు వెస్ట్ బెంగాల్ ఎగ్జాంపుల్ చెప్పా, తెలంగాణ ఎగ్జాంపుల్ చెప్పా. తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు ఆల్టర్నేట్ వ్యక్తిగా ఉండు కాబట్టి కాంగ్రెస్లో కొత్తగా వచ్చినా కానీ రేవంత్ రెడ్డి గారికి నాయకత్వంలో పిసిసి అధ్యక్షునిగా ఉండు కాబట్టి ఆయన ఓటేసారు. అది బీజేపీలో ఉన్న నాయకులు ఏది సెంట్రల్ మినిస్టర్లో ఉన్నటువంటి బీజేపీ నాయకుల బ్యాగేజ్ ఉంది. ఏం బ్యాగేజ్ ఉంది తెలుసా మీకు? ఈ రాష్ట్రంలో మిగులు రాష్ట్రంగా ఉన్న రాష్ట్రం అప్పుల రాష్ట్రం అవుతుంటే కూడా 2-3 నాయకులు పెద్ద నాయకులు ఢిల్లీలో ఉండి కూడా నిమ్మకు నీరెత్తినట్టు ఉన్నారన్న ఒక అంశం మీద ప్రజలు కొద్దిగా వ్యతిరేకంగా ఉన్నారు. కాబట్టి ఇవన్నీ లాజికల్గా చెప్తే ఏంటంటే అండి ప్రజలు ఏమనుకుంటున్నారు, ప్రజలు ఏం చేస్తారు అనేది ఒక్కొక్క స్టేట్కి డిఫర్ అవుతుంటుంది. లీడర్షిప్ అనేది మ్యాండేటరీ, ఎవరో ఒకరు విజిబుల్ ఉండాలి. రైట్, ఫైనల్గా కంక్లూడ్ చేయండి గౌరీశంకర్ గారు. ఒక ముఖ్యమంత్రి, ఒక మాజీ ముఖ్యమంత్రి తమిళనాడులో ఉన్నా సరే ఏ అనుభవం లేని విజయ్ వైపు ఎందుకు చూశారు అక్కడ తమిళ ప్రజలు? ఇప్పుడు ప్రజలు 2 పార్టీలు చూసారండి, డిఎంకే అన్న డిఎంకే. అంతకుముందు ఎంజిఆర్ వీళ్ళంతా సీనియర్ లీడర్స్ ఉండే. ఆ తర్వాత వై నాట్ గివ్ ఏ ఫ్రెష్ ఒకటి లీడర్ వచ్చాడు, వీఆర్ ఫ్రెష్ ఐడియాస్. ఇంతకుముందు వక్తలు చెప్తున్నట్టు హీ హాజ్ ఎ క్లీన్ స్లేట్ ఉంది ఆయనకు, ఆయన మీద ఏం అలిగేషన్స్ లేవు, కరప్షన్ చార్జెస్ లేవు, ఏదైనా ముంచిన కేసులు లేవు. కాబట్టి వై నాట్ గివ్ ఏ ఛాన్స్. పెద్ద ఇంకోటి తమిళనాడు పాలిటిక్స్, తమిళనాడు కానీ అన్ని పాలిటిక్స్ అంటేనే ఏ స్టేట్ లో కూడా ఫుల్ ఆఫ్ ఫ్రీవీసే ఉంటుంది. ఏం గిఫ్ట్లు ఇస్తారు ప్రజలకు, ఏం గిఫ్ట్లు ఇవే ఉంటాయి కదా. అమ్మ ఫ్యాన్ల నుంచి గ్రైండర్ల కార్ నుంచి ఇదే డిస్ట్రిబ్యూషన్ టైప్ ఉంటుంది. ఏ కొత్త ఇప్పుడు మన దగ్గర కూడా ఎన్నో ప్రామిసెస్ చేశారు, కొన్ని ఇంప్లిమెంట్ చేశారు, కొన్ని చేయలేదు. కాబట్టి అక్కడ కూడా కొత్త ఫ్రెష్ ఉంది, పాపులర్ లీడర్ అండ్ హీ ఈజ్ యంగ్ స్టార్, ఈజ్ ఎ యూత్ఫుల్ లీడర్ అండ్ ఈజ్ ఎ వెరీ పాపులర్ లీడర్. వై నాట్ గివ్ ఏ ఛాన్స్ అనుకో ప్రజలు కూడా ఆలోచన చేసి ఉంటుంది. అండ్ మోస్ట్ ఆఫ్ యూత్ కూడా అట్రాక్ట్ అయిపోయారు. ఇప్పుడు ఆల్రెడీ 2 పార్టీలు అయితే ఏం నుంచి చూస్తారు అన్న డిఎంకే ఇక కొత్త వచ్చాడు, ఇతను కూడా ఒక ఛాన్స్ ఇచ్చి చూద్దామని ప్రజలు ఓటేసి అంటుంది అంత. ఐ థింక్ ఇట్స్ చేంజ్ ఆఫ్ చూడాలి. రేపు పొద్దున ఈవెన్ డూ వెల్, చాలా ప్రామిస్ చేశాడు, కరప్షన్ ఫ్రీ గవర్నమెంట్ అన్నాడు. మామూలుగా తమిళనాడు అది డిఫరెంట్ కైండ్ ఆఫ్ కరప్షన్ అనుకోండి, ఇట్స్ పార్ట్ ఆఫ్ ద సిస్టమ్ లోనే ఉంటుంది కరప్షన్ అక్కడ. కాబట్టి పీపుల్ ఆల్సో వాంటెడ్ టు గివ్ ఎ ట్రై, చూద్దాం ఆయన కొత్తగా ఉన్నాడు, హి హాజ్ మేడ్ లాట్ ఆఫ్ ప్రామిసెస్, క్లీన్ స్లేట్ ఉంది, ఒక ట్రై చేసి చూద్దామని ప్రజలు ఓటేసిస్తారు ఆయనకి. రైట్ సార్, థ్యాంక్ యూ సార్. It was surprise. It is quite a surprise. It is quite a surprise. The way he has carried it out, greater. రైట్, ఇటు తమిళనాడు చూసుకుంటే టీవీకే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేటటువంటి సంకేతాలు చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి. బీజేపీ వెస్ట్ బెంగాల్లో ప్రభుత్వం ఏర్పాటు చేయబోతోంది, చాలా క్లియర్ మెజారిటీతో అధికారంలోకి రాబోతోంది. ఇప్పుడున్నటువంటి ఫిగర్స్ మనం చూసినప్పుడు కేరళలో యూడీఎఫ్, అస్సాంలో 3వసారి మళ్ళీ ఎన్డీఏ అధికారంలోకి రాబోతోంది. ఈ ఫలితాలపైన అలాగే ఈ ట్రెండ్స్ పైన అనాలిసిస్ అండ్ అప్డేట్స్ కంటిన్యూ అవుతాయి.